వాళ్ళ లైఫ్లు కూడా రూయిన్ చేసేటటువంటి అలవాటు డ్రగ్స్. ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే ఈ ఛానల్ ఏమి మేము కమర్షియల్గా చేసే ఛానల్ కాదు. సొసైటీ చారిటీ, ఒక సమాజానికి ఒక సేవ చేయాలనే దృక్పథంతో చేసేటటువంటి ఛానల్ ఇది అందరితోనూ తెలియాలి. ఇటువంటి ప్రమాదకరమైన విషయాలు ప్రజలందరికీ తెలియాలి అనేటటువంటి దీంతో మేము చేస్తున్నాం. మనము ఈ కొకైన్, ఈ గంజాయి, ఎల్ఎస్డి, ఇటువంటి డ్రగ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తామో డైరెక్ట్గా బ్రెయిన్లోకి ఎంటర్ అయిపోతాయి. ఎప్పుడైతే ఒక డోపమైన్ రిలీజ్ అయ్యి ఆ డోపమైన్, ఈ డ్రగ్ కూడా డోపమైన్ రిలీజ్ అవుతుందని చెప్పాను. మనం డ్రగ్ తీసుకున్నప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా బ్రెయిన్ డోపమైన్ రిలీజ్ చేస్తుంది చెప్పాను కదా. మంచికైనా చెడుకైనా డోపమైన్ రిలీజ్ అయిపోతుంది, ఆ ఉత్సాహం పెరిగిపోతుంది. ఇవి ఏం చేస్తాయంటే డ్రగ్స్, పర్టికులర్గా డ్రగ్స్, ఈ కొకైన్, గికైన్ ఇలాంటివన్నీ ఆ బ్రెయిన్లోకి ఎంటర్ అయిపోయి ఆ డోపమైన్ రిలీజ్ అయిన తర్వాత న్యూరో ట్రాన్స్మిటర్తో డోపమైన్ ఎప్పుడైతే బయటికి పంపి అక్కడ రిసెప్టర్స్ ఉంటాయి, ఆ రిసెప్టర్స్కి అది అందించి డోపమైన్ ఆ ఉత్సాహాన్ని కలిగించి మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోతుంది, వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాయి. ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. కానీ ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ట్రాన్స్మిటర్ వెళ్ళి రిసెప్టర్కి ఇచ్చేంత రిసెప్టర్ బాడీకి తీసుకెళ్ళిన తర్వాత ఈ మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి ఇక్కడున్న ఆ గేట్ని బ్లాక్ చేసేస్తుంది డ్రగ్. ఈ వెనక్కి వెళ్ళనివ్వకపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ డోపమైన్ ట్రాన్స్మిటర్స్ గోయింగ్ ఆన్ గివింగ్ ది డోపమైన్. ఆ డోపమైన్ ఇస్తూనే ఉంటాయి, రిసెప్టర్స్ తీసుకుంటూనే ఉంటాయి, ఇది తీసుకుంటుంది. టూ మచ్ ఆఫ్ ఇంటాక్సికేషన్, కిక్కు ఎక్కువైపోయి ఒక ఉన్మాదిలా ప్రవర్తించి